వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. మిడిల్ క్లాస్ వారికి ఒక డ్రీమ్ అయితే ఉంటుంది, సొంత ఇల్లు ఉండాలని చెప్పేసి. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న వారికి అయితే ఈ డ్రీమ్ అయితే కంపల్సరీ అయితే ఉంటుంది. మరి అందుబాటులో ఇల్లు అనేటివి అసలు ఉన్నాయా, మనకి రీజనబుల్ ప్రైస్లో అసలు ఉన్నాయా లేవా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నడ్డూరి రవికుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు ఈ రోజుల్లో మనకి మిడిల్ క్లాస్కి సంబంధించిన అంటే ఎవరికైతే రీజనబుల్ ప్రైస్లో ఇండ్లు కావాలనుకుంటారో, సో అసలు ఆ ఇండ్లు అనేటివి హైదరాబాద్లో ఉన్నాయా, లేదంటే మీరు ఇప్పుడు ఇలా అడుగుతున్నా అని చెప్పేసి హైదరాబాద్ చివర్లో ఎక్కడనో ఒకడ ఉంటాయని కనుక చెప్తారా? ఓకే ఓకే చాలా చక్కగా ముందు కాళ్ళ బంధం వేసి అడుగుతున్నామ్మా. నాకు నచ్చింది. అయితే ఏంటంటే ఇప్పుడు మామూలు బై డెఫినిషన్ నేనేం చెప్పినా కూడా బై డెఫినిషన్ మనకి 45 lakhs లోపల ఉన్న ఇళ్ళన్నీ కూడా వాటిని మిడిల్ క్లాస్ అంటారు, లోవర్ క్లాస్. ఓకే. వాటిని కూడా లోవర్ క్లాస్ వాళ్ళకి 45 lakhs బిలో ఉన్న ఇల్లు. 45 to 75 అండ్ అప్ టు 1 crore ఈజ్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, హయ్యర్ మిడిల్ క్లాస్. బియాండ్ 1 crore అంటే బై డెఫినిషన్ హెచ్ఎన్ఎస్, హై నెట్వర్త్ ఇండివిజువల్స్. ఇప్పుడు మనకి హైదరాబాద్లో వెస్ట్ సైడే ఉండాలి, గోపర్పల్లికి దగ్గరగా ఉండాలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి దగ్గరగా ఉండాలి, ఇలా అనుకున్న వాళ్ళందరూ కూడా మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ కొల్లూరు దగ్గర చక్కగా ఇప్పటికి కూడా స్టాండర్డ్ అపార్ట్మెంట్స్లో వాళ్ళు బిలో 5,000 రూపీస్ ఇన్వెస్టర్స్ మన బిల్డర్స్ చాలామంది ఇస్తున్నారు. అర్థమైందా? ఏది స్టాండర్డ్ అపార్ట్మెంట్స్లో. అదే గేటెడ్ కమ్యూనిటీస్లో బిలో 5,000 వాళ్ళు ఇస్తూ ఎమ్యూనిటీస్కి ఎవరైనా స్టాండర్డ్ అపార్ట్మెంట్లో అయితే కార్ పార్కింగ్ ఉంటుంది, జనరేటర్ ఉంటుంది, 3 లక్షలు తీసుకుంటారు. గేటెడ్ కమ్యూనిటీలో ఏంటంటే ఇంకా ఎక్కువ ఉంటాయి కదా, జిమ్, ఇవి మీ యువతకు కావాల్సినవన్నీ చాలా ఉన్నాయి కదా, మాలా కాదు కదా, మీరు ఫిట్నెస్ కావాలి కదా. సో అందువల్ల మీరు అవన్నీ కోరుకుంటారు కాబట్టి వాళ్ళు 5 lakhs తీసుకుంటారు. అక్కడ 5 lakhs గేటెడ్ కమ్యూనిటీలో ఉంటూ అక్కడ కూడా బిలో 5,000 రూపీస్ ఇస్తున్నవి అక్కడ ఉన్నాయి. సో సిమిలర్లీ ఇప్పుడు మనం చూస్తే అలాంటి ప్రాజెక్ట్స్ మనకి పటాన్చేరు దగ్గర కూడా ఉన్నాయి. కొత్తగా కూడా మొన్న మీకు అందరికీ తెలుసు, రియల్ ఎస్టేట్ అనగానే మనకి దిగ్గజం ఎవరు? తెలంగాణలో రియల్ ఎస్టేట్, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ దిగ్గజం అనగానే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ పేరు మురళీమోహన్ గారు. ఒప్పుకుంటారా? మురళీమోహన్ గారి వల్ల కదా హైదరాబాద్లో ఈ ఊపు వచ్చింది, జేబేరి వల్ల కదా ఇక్కడికి వచ్చింది ఇంత ఊపు. సో ఆయన మొన్న వెళ్ళి ఇనాగ్రేట్ చేయటం అయింది, భూమి పూజ జరిగింది. అక్కడ కూడా పటాన్చేరు దగ్గర కూడా 5,000 రూపాయల లోపలే గేటెడ్ కమ్యూనిటీ లాంచ్ అవుతున్నాయి. ఇంకా మనకి అలాగే సిటీకి కోంపల్లి దగ్గర లాంచ్ అవుతున్నాయి, హయతనగర్ దగ్గర చాలా ఉన్నాయి, ఉప్పల అవతల చాలా ఉన్నాయి, ఉప్పల బగాయత్తు పట్టదల హెచ్ఎండిఏ వాళ్ళు ఆక్షన్ చేసిన దగ్గర కూడా 5,000 రూపీస్ లోపల ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీకు ఎంత బడ్జెట్ ఉంది, మీకు ఎంత అవసరం. మీరుండేది ఒకడు లేకపోతే ఇద్దరు, కొత్తగా పెళ్ళయ్యి ఇంకో పిల్లలు పుట్టే టైంకి ఇంకో 4-5 ఏళ్ళు అవుతుంది. ఓ 2 bedroom తీసుకుంటే చాలుగా. ఎందుకు చెప్తున్నా అంటే మీరు అన్నది అది ప్రొవోకింగ్గా అన్నారు, ఇవి అందుబాటులో ఉన్నాయి. కానీ మీరు అందుబాటులో ఉన్నదాన్ని వదిలేసి దూరంగా ఉన్న ₹1,00,00,000 పైన నాకు 60 లక్షలు రావాలంటే ఎలా వస్తుంది? కన్స్ట్రక్షన్ కాస్టే మనకి ఇవాళ 2,500 దాకా ఉంది కన్స్ట్రక్షన్ కాస్ట్. ల్యాండ్ కాస్ట్ ఒక 60-70 వేలు వేసుకుంటే ఎక్కడ నివాసయోగ్యమైనటువంటి ప్లేస్లు లేదు. ఎక్కడో బయట ఎక్కడో 25,000 30,000 వస్తే అక్కడ వెళ్ళి ఉండలేం కదా. ఉండగలిగిన ప్లేస్లో 65-70 వేలు లేదు గజం లేదు. కాబట్టి 5,000 రూపాయలు బెంచ్ మార్క్గా పెట్టుకుని 1,200 అడుగులు కొనుక్కుంటే 60 లక్షలు చాలు. 1,200 అడుగులు 2 BHK చాలా చక్కగా వస్తుంది లోపల. అంటే 2 పిల్లలు కూడా సరిపోతారు. 2 పిల్లల తర్వాత ఇంకో 10 ఏళ్ళ తర్వాత అప్పుడు ఆలోచిద్దాం. సరే, ఇలా అందుబాటులో ఉన్నాయి అని చెప్పేసి ఆశ చూపించి ఇప్పుడు ఎవరైతే ఆశ పడుతున్నారో వాళ్ళని మోసాలు చేస్తున్నారు కాబట్టి, సో అలా మోసపోవద్దు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది చాలా మంచి, అంటే నేనైతే అప్రిషియేటివ్. ఎందుకనంటే పదే చెప్పడం జరుగుతుంది, బాబు మీకు పర్టికులర్ ప్రాజెక్ట్కి అన్ని అప్రూవల్స్ ఉన్నాయా లేవా, పర్టికులర్ ప్రాజెక్ట్కి బ్యాంక్ లోన్లు వస్తాయా లేదా, టైఅప్ అయ్యి ఉందా లేదా. బ్యాంక్ లోన్లు వస్తాయంటే బ్యాంక్ వాడు అన్నీ చూస్తేనే తప్పితే లోన్ ఇవ్వరు కదా. ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అన్నీ చూస్తే తప్పితే లోన్ ఇవ్వరు కదా, పబ్లిక్ మనీ కదా అది. కాబట్టి అవి చూసుకోండి, అవి చూసుకుని బిల్డర్ రెప్యుటేషన్ చూసుకోండి. ఇవి 3 జాగ్రత్తలు తీసుకుంటే మీరు మోసపోయే అవకాశం ఉండదు. ఎవ్వరు కూడా ఓటీపీలు, వన్ టైం పేమెంట్లు 5,000కి వచ్చే వస్తువు 3,000కే నీకు ఇస్తున్నాడు అని అంటే వాడైతే మోసం చేయబోతున్నాడు అని అనుకోవాలా? ఇవాళ బంగారం ₹1,00,000 పైన ఉంది, 70,000కే నేను మీకు బంగారం ఇస్తానంటే ఏమిటి ఆ బంగారం? అది నిజమైన బంగారమా? అందులో ఏదో కల్తీ ఉంది, అందులో ఏదో ఉంది అని అనుకుంటాం కదా. సేమ్ వే ఇక్కడ కూడా
మినిమం మనకి ఎప్పుడైతే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎంత ఉంది, ఎప్పుడైతే ల్యాండ్ కాస్ట్ ఎంత ఉందని అనుకుంటున్నామో మనం టెంప్ట్ కాకూడదు. ఎలాంటి ప్రలోభాలకి మనం గురి కాకూడదు. పదే పదే నుంచి ప్రలోభాలు ఇవన్నీ కూడా ట్రాపింగ్ అనమాట. ఇంగ్లీష్లో ట్రాప్ అంటారు. మీకు ట్రాప్ వేస్తున్న ఎర వేయటం, అలాంటి ఎర్రర్లకి మీరు గురి కాకూడదు. ఆ బాధ్యత ఎవరిది? కస్టమర్, ఆ కొనుగోలుదారుది. ఎక్కడైనా సరే కొనుగోలుదారుడు ఆశపడ్డాడు, జారాడే, కారు జారాడే. అర్థమైందా? సో కాబట్టి రిస్క్ ఫ్రీగా ఉండి, మరి ఇప్పుడు నేనైతే అందరికీ అవైలబుల్, చాలామందికి నా నెంబర్ కూడా తెలుసు, అందరూ ఎప్పటి నుంచో చూస్తున్నారు. ఇది ఓన్లీ ఒక వాట్సాప్ ఇది పడేయండి, టెస్ట్ చేయండి, ఇది ఓకేనా కాదని చెప్తున్నారు. అలా చాలామంది ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఉన్నారు కదా, రిలయబుల్ పీపుల్ ఉన్నారు కదా, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారు కదా. నేనేమైతే నాకు సంస్థకి పనిచేస్తున్నానా? లేదు కదా. నాకేమన్నా సంస్థ ఉందా? లేదు కదా. సో ఇట్లా ఈ అనుభవజ్ఞుల్ని కూడా మీరు సంప్రదించి, మీ ఇంట్లో మీ ఫాదర్, ఆయన జనరేషన్లో ఆయన చదువుకుంటే ఆయన చేస్తున్నవాడు ఉంటారు కదా, బాబాయిలు, చుట్టాలు, అంకుల్స్ ఇలా ఉంటారు కదా. 10 మందితోటి మనము సంప్రదించి ఈ ప్రాజెక్ట్లో పెడితే బాగుంటుందా, ఈ రేటు ఈ ప్రాజెక్టుకి ఓకేనా అని మనం అనుకోవాలి. మనం ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు, సినిమాల గురించి వాటి గురించి మనం చర్చించుకోకూడదు, మాట్లాడకూడదు. ఇలాంటివి జీవితానికి కావాల్సినటువంటి ఇట్లాంటివి. అర్థమైందా? ఈ ఏరియాలో ఉంటే నాకు ఎలా ఉంటుంది అని చెప్పి మనగా బేరీజ్ వేసుకుని ఆ రేటు కరెక్టా కాదా, ఈ ప్రమోటర్ కరెక్టా కాదా, ఎలాంటి జరగబోతుందా అని చెప్పి మనం తెలుసుకుని దాన్ని బట్టి వెళ్ళాలి. అవగాహన చాలా అవసరం. అర్థమైందా? అంతే తప్పితే గుడ్డి చేలో పడ్డట్టు 5,000 వస్తుంది, 3,000 వస్తుంది, నాకప్ప నేను అదృష్టవంతో నాకంటే మించిన వాళ్ళు లేడని చెప్పి తీసుకెళ్ళి వాడి డబ్బులు ఇస్తే ముంచక ఏం చేస్తాడు? వాడు ఎలా ఇస్తాడు 3,000కి? కాబట్టి ఓటీపీలకి వెళ్ళకూడదు, వన్ టైం పేమెంట్లు వద్దు, అప్రూవల్స్ లేని ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయొద్దు, బిల్డర్ ట్రాక్ రికార్డు, ప్రమోటర్ ట్రాక్ రికార్డు తెలియకుండా పెట్టద్దు. ఈ 3 కనుక మీరు తీసుకుని బ్యాంక్ టైఅప్ ఉంది అని అనుకుంటే, బ్యాంక్ లోన్ ద్వారా మనం తీసుకుంటే అంతకు మించిన ఏమిటి రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ ఉండదు. అర్థమైందా? మనము ఉన్న వనరులు వాడుకోవాలి. మనము బ్యాంక్ లోన్ ఇస్తుంది, బ్యాంక్ తక్కువ రేటుకి వడ్డీకి ఇస్తుంది, తక్కువ రేటుకి అన్నిటికంటే తక్కువ రేటుకి ఇచ్చేది హౌసింగ్ లోన్సే కదా. శుభ్రంగా తీసుకోవాలి, అది వాడుకోవాలి. వాడుకుని దాన్ని బట్టి మనం ఇచ్చేసుకుంటే మనకేంటంటే తక్కువ వడ్డీకి వస్తుంది, ఫుల్ ప్రొటెక్షన్. బ్యాంక్ లోన్ వస్తుంది కాబట్టి ఈ ప్రాపర్టీ ఫుల్ ప్రొటెక్షన్ ఉంది అని చెప్పి మనం చేసుకోవచ్చు. అది నేను చెప్పేది ఏంటంటే, ఆ ధీమా మీకు రావాలి అంటే ఇలా చూసుకోవాలన్నమాట. ఇవి 3 పారామీటర్స్ మీరు పరిగణలోకి తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.